లక్ష్మీ పాటిబండ. నేను హౌస్ వైఫ్ని. నా జీవితం ఈ 70 ఏళ్లలో నా జీవితంలో జరిగే మార్పుల గురించి చెప్పదలుచుకున్నాను. నా చిన్నతనం, చదువులు, ఉద్యోగం, జీవితం గురించి మాకు స్ట్రెస్, స్ట్రెయిన్ ఉండేవి కాదు. మేము ప్రకృతితో కలిపి ఆటలాడుకుని, గురువులంటే గౌరవంగా ఉండి, వాళ్ళు కూడా మమ్మల్ని చాలా స్కూల్స్ కంటే మేము మానడానికి ఏడ్చేవాళ్ళం. స్కూల్కి వెళ్ళాలంటే చాలా సరదాగా, మా గురువులు కూడా మాకు ఏదైనా చెప్తే మా మనసుకి హత్తుకుపోయేటట్లు చెప్పేవారు. మాకు ఈ టీవీలు, ఈ కంప్యూటర్స్, ఈ ఎలక్ట్రానిక్స్ ఏమీ ఉండేవి కాదు. ఉన్న వాటితో మేము చాలా తృప్తిగా, సంతోషంగా, హాయిగా, ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. మాకు ఆరోగ్య సమస్యలు కూడా ఏమి వచ్చేవి కాదు. మేము ఈవినింగ్ అయితే రాత్రులు బయట పడుకునేవాళ్ళం. దొంగల భయం ఉండేది కాదు, జామల భయం ఉండేది కాదు. మా చిన్నప్పుడు 1964లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది. ఇప్పుడు చైనా వారు వచ్చింది. ఇప్పుడు ఎమర్జెన్సీ పెట్టారు. మెడ్రాస్లో ఉండేవాళ్ళం. బ్లాక్అవుట్ పెట్టారు. రాత్రులన్నీ కరెంట్ మొత్తం తీసేయాలి. వారానికి ఓ రోజు, ప్రతి సోమవారం అందరూ రైస్ మానేయాలని చెప్పారు. రైస్ దొరికేది కాదు. తర్వాత రాత్రి ఎవరైనా లైట్ వేస్తే సిఆర్పి వాళ్ళు వచ్చేసేవారు. గన్స్ పట్టుకుని వచ్చి ఇచ్చేసారు. తర్వాత మాక్ డ్రిల్లింగ్ చేయించేవారు. సైరన్ ఊదేవారు. సైరన్ ఊదితే అందరం ఇళ్లలోంచి వచ్చి కింద పడుకోవాలి. అది ఒకటి ఉండేది. అప్పుడు లైఫ్ మాకు టెన్షన్స్ ఉండేవి కాదు. కాకపోతే అప్పుడు కూడా ముందర అనౌన్స్మెంట్ చేసేవారు గవర్నమెంట్, 6 to 9 ఇలా ఈ మోకైనా ఇది వస్తుంది, మా అలారం వస్తుంది, మీరందరూ ఇలా రావాలి, ఇలా ఉండాలని చెప్పేవాళ్ళు. చాలా డిసిప్లిన్డ్గా, చాలా ఇదిగా. వార్ టైమ్స్లో అయితే మా వాళ్ళందరూ గోల్డ్, ఒంటికున్న గోల్డ్ అంతా తీసి ఇచ్చేసేవారు. డొనేట్ చేసేవారు ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ. ఇంకా ముందరైతే మా బామ్మల కాలంలో అయితే గాంధీ గారు ఉన్నప్పుడు వాళ్ళందరూ కద్దరే కట్టేవాళ్ళు. ఇండియన్ దీనికోసం, ఇండిపెండెన్స్ కోసం కద్దరే కట్టేవారు. అప్పుడు మిల్ క్లాత్ అంతా ఏం చేశారంటే మానేశారు. వాళ్ళందరూ అంటించేశారు. వాళ్ళ ఆ చిన్నప్పుడు కథలన్నీ చెప్తూ ఉండేవారు. రెండోది బామ్మలు కానీ తాతలు కానీ చెప్తున్నప్పుడు అయితే దేశ చరిత్ర గురించి, లేకపోతే పురాణాలు గురించి చెప్పేవారు. మాకు ఫ్యూచర్ గురించి ఇలా ఉంటుంది, అలా ఉండాలి, ఇంత లగ్జూరియస్గా ఉండాలని చెప్పేవాళ్ళు కాదు. పాస్ట్ ఇంత కష్టంగా ఉండేది, మనం ఇప్పుడు చాలా సుఖంగా ఉన్నాం, వీఆర్ ఎంజాయింగ్ ది నేచర్ అని చెప్పేవారు తప్పితే ఎప్పుడు భయపెట్టలే. ఇప్పుడు పిల్లలకి భయం, తర్వాత టెన్షన్, ఈ ఎంసెట్లు ఉండేవి కాదు. మేము అందరం మామూలు డిగ్రీలు చదివి ఆ మార్కులతో మేము డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్ అలాగే చదివేవాళ్ళం. ఎవరికి చదివిన డాక్టర్స్ కూడా చాలా సిన్సియర్గా చదివేవాళ్ళు. సామాజికంగా ఇన్ని హాస్పిటల్స్ లేవు, ఇంత అల్లరి లేదు, ఇన్ని టెస్టులు లేవు.